Hello all viewers, welcome back to our channel Tejas Creative World. మీలో గనుక ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు వచ్చేసరికి మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అనేది. నేనైతే కొన్ని సిల్క్ థ్రెడ్ హెయిర్ బ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో అవి ఈజీగా మనం ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. నేను టోటల్లీ 5 హెయిర్ బ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేశాను. హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా చక్కగా కుదిరినాయి. ఇవి మనకి సింపుల్గా పిల్లలకి పెట్టినా కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తాయండి. ఇవి నేను టోటల్ రెడ్, పర్పుల్, బ్లూ, డార్క్ పింక్, లైట్ పింక్ 5 కలర్స్ హెయిర్ బ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి నేను ఈ హెయిర్ బ్యాండ్స్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేశానండి. హెయిర్ బ్యాండ్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవి మొత్తం 12 హెయిర్ బ్యాండ్స్ వచ్చినాయి, 12 డిఫరెంట్ సైజెస్. మనకి ప్రైస్ వచ్చేసరికి ఇందులో 387 రూపీస్ చూపిస్తుంది. నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకు 267 రూపీస్కే వచ్చింది. ప్రైస్ అయితే ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయిందండి. హెయిర్ బ్యాండ్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. దీనికి ఫస్ట్ వచ్చేసరికి నేను దీనికోసం ఒక థ్రెడ్ తీసుకున్నాను. దీనికి గమ్ వచ్చేసరికి B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంట్లో ప్యాడ్ ఉంటుంది కదా, దానికైతే నేను 50 లైన్స్ ఆఫ్ థ్రెడ్ అనేది ఇలా చుట్టేసానండి. ఇలా టోటల్లీ 6 థ్రెడ్స్ అనేవి నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ హెయిర్ బ్యాండ్కి థ్రెడ్ చుట్టడం కోసం. ఇలా టోటల్లీ 6 అనేవి నేను రెడీ చేశానండి. ఇప్పుడు మనం హెయిర్ బ్యాండ్కి అయితే ఫస్ట్ గమ్ ప్లేస్ చేసి థ్రెడ్ అనేది చుట్టాలండి. థ్రెడ్ మనం చాలా గట్టిగా చుట్టాలండి, గ్యాప్ వస్తే మళ్ళీ లుక్ బాగోదు. ఈ థ్రెడ్ చుట్టుకోవడం మ్యాక్సిమం అందరికి వచ్చే ఉంటుంది. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ఇట్లా గ్యాప్ లేకుండా, లూజ్ లేకుండా హెయిర్ బ్యాండ్ చుడితే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. ఒక్కొక్క హెయిర్ బ్యాండ్కి అయితే ఆల్మోస్ట్ 50 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఈ విధంగా మనం థ్రెడ్ చుట్టుకోవాలండి, గ్యాప్స్ లేకుండా. అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. లాస్ట్లో కూడా గమ్ మంచిగా అంటించాలని, మళ్ళీ లేదంటే హెయిర్ బ్యాండ్ అనేది ఊడిపోతుంది. గమ్ ఇచ్చి అలా అంటించేసుకున్న తర్వాత ఫైనల్ హెయిర్ బ్యాండ్ లుక్ అయితే ఇలా ఉంది. థ్రెడ్ చుట్టిన తర్వాత నేను మొత్తం 5 హెయిర్ బ్యాండ్స్ అనేవి థ్రెడ్ చుట్టేసి పెట్టేశానండి. ఇప్పుడు వాటికి వచ్చేసరికి మనం డిజైన్ అనేది ఎలా, ఏ డిజైన్ ఏ హెయిర్ బ్యాండ్కి వేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి నేను పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకుంటున్నాను. ఈ హెయిర్ బ్యాండ్కి వచ్చేసరికి మనం ఫస్ట్ డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. నేనైతే దీనికోసం నేను రౌండ్ షేప్ కుందన్స్ 2 సైజెస్ యూజ్ చేస్తున్నాను, డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం రౌండ్ షేప్ కుందన్స్ని ప్లేస్ చేసి 3mm బిగ్ సైజ్ రౌండ్ షేప్ కుందన్ యూజ్ చేసి దానికి రౌండ్గా 2mm రౌండ్ షేప్ కుందన్స్ అనేవి ప్లేస్ చేయాలి. పైన కింద డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఇలా ఫిక్స్ చేయాలండి. నాకు టోటల్లీ 9 ప్యాచెస్ ఆఫ్ డిజైన్ 9 ప్యాచెస్ అయితే ఈ డిజైన్స్లో వచ్చేసినాయి.
మనం స్టోన్స్ అంటించిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. హెయిర్ బ్యాండ్ అయితే చాలా మంచిగా కుదిరింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం రెడ్ కలర్ హెయిర్ బ్యాండ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెడ్ కలర్ హెయిర్ బ్యాండ్ కూడా నేనైతే మన డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్ అనేవి 2 టైప్స్ యూజ్ చేశాను. 2mm 3mm. దీనికి వచ్చేసరికి ఒక స్టోన్ చైన్, అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, ఇవి మొత్తం 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ చైన్స్ అయితే దీనికోసం నేను యూజ్ చేశానండి. ఇట్లా మొత్తం రౌండ్స్ అనేవి ఇట్లా చేస్తూ వచ్చాను. చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ డిజైన్ ఎలా చేశాను. ఇలా రౌండ్ షేప్ కుందన్స్ అన్ని అంటించిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇట్లా స్టోన్ చైన్ అనేది అంటించాలండి. ఇప్పుడైతే నేను స్టోన్ చైన్ అనేది అంటిస్తున్నాను. ఈ స్టోన్ చైన్ అంటించిన తర్వాత మనకు లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అటాచ్ చేద్దాము. ఫస్ట్ గమ్ అంటించేసి అక్కడ మనం డ్రాప్ షేప్ అనేది పెట్టేశానండి. నేను ఇట్లా ఒక్కొక్క దానికి 2 డ్రాప్ షేప్ కుందన్స్ అయితే అంటించాను. మొత్తం మనం ఈ ప్రాసెస్ లోనే హెయిర్ బ్యాండ్ మొత్తం ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ కూడా అంటించేసుకోవాలి. ఫైనల్ మనకి హెయిర్ బ్యాండ్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇప్పుడు బ్లూ కలర్ హెయిర్ బ్యాండ్ చూద్దాము. ఈ బ్లూ కలర్ హెయిర్ బ్యాండ్ వచ్చేసరికి నేను ఫస్ట్ ఇలా గమ్ అయితే అంటిస్తున్నాను. ఈ గమ్ అంటించిన తర్వాత దీనికోసం నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి స్టోన్ చైన్, అలాగే బాల్ చైన్ ఉంటది కదండి, అది అండ్ డ్రాప్ షేప్ కుందన్స్, ఈ 3 ఉపయోగించాను. ఫస్ట్ అయితే మనం స్టోన్ చైన్ అంటించాలి. స్టోన్ చైన్ అంటించిన తర్వాత మళ్ళీ మనం గమ్ అప్లై చేసేసి బోత్ సైడ్స్ స్టోన్ చైన్ కి బాల్ చైన్ అనేది మనం అంటించేసేయాలండి.
ఇప్పుడు మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి. వీటికి గమ్ అప్లై చేసేసి ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటొకటి ఇటొకటి బోత్ సైడ్స్ ఇట్లా అప్లై, ఇలా అయితే నేను డిజైన్ అనేది చేశానండి. ఈ ప్రాసెస్ లోనే మనం మొత్తం హెయిర్ బ్యాండ్ మొత్తం ఇలా డిజైన్ అనేది చేసేయాలి డ్రాప్ షేప్ కుందన్స్ తో. ఫైనల్లీ హెయిర్ బ్యాండ్ మొత్తం అంటించిన తర్వాత స్టోన్స్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చి మనం పింక్ కలర్ హెయిర్ బ్యాండ్, లైట్ పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ ఎలా ప్రిపేర్ చేయాలో డిజైన్ అనేది చూద్దాము. వీటి కోసం నేను వచ్చేసరికి ఈ స్టోన్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ స్టోన్స్ మనం ఇట్లా విడిగా నిలవ కదా, వాటి కోసం ఇట్లా రౌండ్వి, వాటిని ఏమంటారో నాకు ఐడియా లేదు, రౌండ్ షేప్ యూజ్ చేశాను. ఇట్లా దాని మధ్యలో నేను ఇట్లా స్టోన్స్ అనేవి ఇచ్చేసానండి. ఇప్పుడు వీటిపైన మనం గమ్ అప్లై చేసి దానిపైన మనం ఇలా స్టోన్స్ అనేవి అటాచ్ చేయాలి. ఈ ప్రాసెస్ లోని మొత్తం హెయిర్ బ్యాండ్ అంతా డిజైన్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వీటి కోసం నేను స్టోన్ చైన్ కూడా యూజ్ చేశాను. వీటి మిడిల్ లో వచ్చేసరికి స్టోన్ చైన్ మనం అటాచ్ చేసేయాలి. ఈ విధంగా మనం స్టోన్ చైన్ అనేది ఆ రెండు ఫ్లవర్స్ మధ్యలో అట్లా అటాచ్ చేసుకోవాలండి. అట్లా హెయిర్ బ్యాండ్ మొత్తం స్టోన్ చైన్ అనేది మనం అటాచ్ చేయాలి. మనకి ఫైనల్ లుక్ అయితే స్టోన్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు మనం పర్పుల్ కలర్ హెయిర్ బ్యాండ్ అనేది డిజైన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం నేనైతే ముందు హెయిర్ బ్యాండ్ ఇట్లా కర్వ్ షేప్ లో మొత్తం హెయిర్ బ్యాండ్ అంతా గమ్ అప్లై చేస్తున్నాను. ఈ గమ్ అప్లై చేసిన తర్వాత దీనికి నేను స్టోన్ చైన్ యూజ్ చేశానండి. దీనికోసం స్టోన్ చైన్స్ అలాగే రౌండ్ కుందన్స్ అనేవి యూజ్ చేశాను. ఈ డిజైన్ కోసం యూజ్ చేసిన మెటీరియల్స్ అవి. ఈ గమ్ అంటించిన దానిపైనే ఎగ్జాక్ట్ గా నేను స్టోన్ చైన్ అనేది అటాచ్ చేశానండి. స్టోన్ చైన్ అంటించిన తర్వాత మనకి హెయిర్ బ్యాండ్ లుక్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు మనం రౌండ్ షేప్ కుందన్స్ వచ్చేసరికి ఈ స్టోన్ చైన్ మిడిల్ లో అటాచ్ చేద్దామండి.
ఈ ప్రాసెస్ లోనే మనం రిమైనింగ్ హెయిర్ బ్యాండ్ మొత్తం ఇలా స్టోన్ ఇవి రౌండ్ కుందన్స్ అనేవి ఇలా అంటించేసేయాలండి. ఫైనల్లీ మనం స్టోన్ చైన్ అలాగే రౌండ్ కుందన్స్ అంటించిన తర్వాత హెయిర్ బ్యాండ్ లుక్ అనేది మనకి ఇలా వచ్చేసిందండి. ఫైనల్లీ 5 హెయిర్ బ్యాండ్స్ ఇవేనండి. డిజైన్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ హెయిర్ బ్యాండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.